నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు సీటెడ్ జూలై 2024కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఎలా అప్లై చేయాలని కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు మీకు లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని చాలామంది కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని తెలుగు చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా సీటెడ్ జూలై 2024కి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. ఇక్కడ మనకు టోటల్గా ఇది 19th ఎడిషన్ అనేది జరుగుతుంది. మనకు దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్. సో 7/3/2024 నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2 April 2024. దానికి సంబంధించి ఇంకా మనకు క్లియర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇక్కడ మనకు 7 July 2024 మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాకపోతే అప్లికేషన్ మాత్రం మనం ఆన్లైన్లో వేయాలి. దీనికి సంబంధించి మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో నేను కింద వీడియో లింక్లో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి వెళ్ళి అయితే అప్లై చేసేయచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే మీకు నేరుగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫీజు విషయం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫీజు మనకు ఇక్కడ చూడండి 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 1000 వచ్చేసి ఒక పేపర్, మీరు ఏదర్ 1 రాయండి, పేపర్ 1 లేదా ఏదర్ 2 ఏదైనా రాయండి. ఒక పేపర్కి అప్లై చేసినట్లయితే 1000 రూపీస్ పే చేయాలి. అలాగే పేపర్ 1 and 2 రెండు అప్లై చేస్తామండి మేము అన్నట్లయితే మీరు 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎవరికి అంటే జనరల్ అలాగే ఓబీసీ వాళ్ళకైతే ఫీజు అలా కింద చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ. సో ఇది ఏదైతే ఉందో ఫీజు ఇది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పేపర్ 1కి వచ్చేసి 500 రూపీస్ ఒక పేపర్ రాయట్లేదు. అలాగే 2 పేపర్లు రాస్తామనుకునే వాళ్ళకి 600 రూపీస్ అనేది మీరు ఫీ పే చేయాలి. ఇది ఆన్లైన్లో మాత్రం మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ పేపర్ 2 వచ్చేసి టైమింగ్ అనేది 2 hours అంటే ఉండబోతుంది. మార్నింగ్ సెషన్ మనకు 9:30 to 12 PM అయితే ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ 150 మార్క్స్ కూడా ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిడిపి వచ్చేసి టోటల్ మనకు 30 మార్క్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 వచ్చేసి 30 మార్క్స్. ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ఏంటంటే నేను లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ చూస్ చేస్తే, లాంగ్వేజ్ 2 ఏదో ఒక లాంగ్వేజ్ మీకు నచ్చిన లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా మనం ఆపోజిట్గా అయినా చూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా కానీ. కాకపోతే 2 లాంగ్వేజ్లు ఒకటే ఉండకూడదు, ఆల్టర్నేటివ్ లాంగ్వేజెస్ అయితే చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ పైన తెలుగు చూస్ చేసుకుంటే కింద మీరు వచ్చేసి ఇంగ్లీష్ చూస్ చేసుకోవాలి. ఇలాగా మీరు అనేది ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ మీరు లాంగ్వేజ్ 2 కింద మీరు ఏదైతే హార్డ్గా అనిపిస్తుందో దాన్ని అప్లై చేసేసుకోండి. లాంగ్వేజ్ 1 కింద మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో మీరు అది చూస్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ ఈజీగా అనిపిస్తే లాంగ్వేజ్ 1లో అప్లై చేయండి. లాంగ్వేజ్ 2 తెలుగుకి సెకండ్ అప్లై చేసుకోండి. అలాగే మీకు తెలుగు ఈజీ అంటే మేము బాగా చేయగలం తెలుగు అంటే మీరు లాంగ్వేజ్ 1 చేసుకొని మీరు ఇంగ్లీష్ అనేది సెకండ్ చేసుకోండి. ఎందుకు నేను అలా సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే పేపర్ 2 ఏదైతే లాంగ్వేజ్ 2లో ఏదైతే ఉందో అక్కడ మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ప్యాసేజ్లు. సో చాలా ఈజీ వేలో అడుగుతారు కాబట్టి మీకు అక్కడ మంచి స్కోర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అలాగే దానికి సంబంధించి నెక్స్ట్ ఏదైతే 60 మార్క్స్ ఉందో మనకు కంటెంట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వాళ్ళు సైన్స్ అలాగే మ్యాథ్స్ సంబంధించి 60 మార్క్స్ ఈచ్ వచ్చేసి మనకి 30 మార్క్స్కి వచ్చేసి టోటల్ 60 మార్క్స్ కింద కన్సిడర్ అవుతుంది. అలాగే ఎవరైతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళు సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ మనకు 60 మార్క్స్ ఉంటుంది. దానికి సంబంధించి పెడగాజీ ప్లస్ సోషల్ కంటెంట్ సంబంధించి మనకు మొత్తంగా ఈ పేపర్ చూసుకున్నట్లయితే 150 మార్క్స్ అయితే ఉండబోతుంది. 2.5 hours అనే టైం ఇస్తారు. మళ్ళీ దీనికి బెస్ట్ బుక్స్ ఏంది అని మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాల్సిందే. 6th to 10th అనమాట. ఎన్సీఆర్టీ 6th to 10th బుక్స్ ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి మీకు సిలబస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లియర్గా తీయడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా చూపిస్తాను. అలాగే ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ పేపర్ 1 చూసుకున్నట్లయితే డ్యూరేషన్ వచ్చేసి దీనికి కూడా 2.5 hours అనేది ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. 2 to 4:30 PM అయితే కండక్ట్ చేస్తారు. సిడిపి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా లాంగ్వేజ్ 1 and 2 ఏదైతే ఉందో మీరు ఆపోజిట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటైతే మీరు ఇంగ్లీష్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి.
ఒకటి మీరు ఇంగ్లీష్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్‌ది మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మనకు 20 లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 20 లాంగ్వేజ్‌లో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో, ఇంగ్లీష్ అయితే పక్కా తీసుకునే ఏందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు ఇంగ్లీష్ అనేది పక్కా ఉంటే మేలు. అలాగే హిందీ కూడా మనం చేయగలం అనుకుంటే మీరు ఇంగ్లీష్, హిందీ తీసుకున్నట్లయితే మనకు సెంట్రల్ లెవెల్‌లో బాగా యూజ్ అవుతుందండి. లేదు మేము రీజనల్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటాము, మేము బాగా చేయగలం అనుకుంటే గనక మీరు ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు అప్లై చేసేసి సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ అప్లై చేసేసుకుంటే మంచిగుంటుందని, మంచి స్కోర్ చేసుకుంటారని నా అభిప్రాయం ఇది. సో, ఆపై ఇది మీ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించి ఇదండి. ఇప్పుడు మనం దీని గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెగెటివ్ మార్క్సింగ్ ఉంటాయా అంటే దీనికి ఎటువంటి నెగెటివ్ మార్క్సింగ్ అనేవి ఉండవు. నెగెటివ్ మార్క్సింగ్ అనేటివి ఉండవు దీనికి. అలాగే సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు లైఫ్ టైమ్ ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఆ లైఫ్ టైమ్ అనేది వ్యాలిడిటీ మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇంకోటి దీనికి బెనిఫిట్ ఏందంటే ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు నేషనల్ వైడ్‌గా ఎక్కడైతే టీచింగ్ జాబ్స్ పడతాయో అక్కడ మీరైతే ఈ సర్టిఫికేట్ పెట్టేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకోటి చెప్పేది ఏందంటే కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, అలాగే నవోదయ విద్యాలయాల్లో కానీ కాంట్రాక్ట్ టీచర్ల పోస్టులు పడినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్ అనేది చాలా చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో, టెట్ కంటే కూడా మనకు సీటెట్ ప్రిఫరెన్స్ చాలా ఇస్తారు కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ ఉందని భావిస్తున్నాను. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. బేసిక్ ఇన్ఫర్మేషను అలాగే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఆన్లైన్‌లో అప్లై చేసేయండి. సో, మీ యొక్క ప్రిఫరెన్స్ ఏదైతే ఫస్ట్‌లో ఇస్తారో అదే కన్సిడర్ చేసేసి మేము అలాట్ చేసే ప్రయత్నం ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్‌లో. సో, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి పూర్తిగా అయితే ఇలా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా క్లియర్‌గా వీళ్ళు ఇక్కడ సర్టిఫికేట్స్ ఫార్మాట్ సంబంధించి కానివ్వండి ప్రతిదీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్‌గా చూడండి. సో, మనకు తెలుగులో ఇక్కడ చూజ్ చేసుకోవడానికి 20 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇస్తున్నామని చెప్పడం జరిగింది కదా! ఇక్కడ తెలుగు చూసుకున్నట్లయితే కోడ్ మనకు 18 అనేది మీరు చూసుకున్నట్లయితే ఆ కోడ్ పెట్టేస్తే మీరు మీ యొక్క పేపర్ అనేది లాంగ్వేజ్ 2 కిందనో, లాంగ్వేజ్ 1 కిందనో మీరు తెలుగులో రాసుకునే అవకాశం ఉంటుంది. మిగతా అదంతా మీరు బైలింగ్వల్ అంటే హిందీ, ఇంగ్లీష్‌లో అయితే మీకు పేపర్‌గా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఆఫ్‌లైన్‌లో పేపర్ ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ షీట్‌లో మీరు బబ్లింగ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో, మనకు ఇలా పేపరు నోటిఫికేషన్ సంబంధించి క్లియర్‌గా అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో సర్టిఫికేట్ సంబంధించి. సో, ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్‌కి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు షార్ట్‌గా చేసి అక్కడ రాసి మీకు చూపించాను. సో, అది ఇంకా మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద స్క్రోల్ చేసి మీరు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇలా చూసుకున్నట్టయితే మీకు వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ సిలబస్ కూడా క్లియర్‌గా అయితే దీంట్లోనే ఇవ్వడం జరిగింది. సీడీపీకి సంబంధించి అలాగే కంటెంట్ వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫాలో అవ్వాల్సిందే. పేపర్ 1కి వచ్చేసి మీరు ఎన్‌సీఈఆర్‌టీ 1-5th క్లాస్ అనేది మీరు అక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి మీరు చదువుకున్నట్లయితే మీకు అక్కడ ఎగ్జామ్‌లో చాలా ఈజీ అవుతుంది రాయడానికి. సో, ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా వేయాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి అప్లై ఫర్ సీటెట్ జూలై 2024 అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అయితే అంతకంటే ముందుగా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే నోటీస్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ అవుతుంది. సో, మనకు దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ కింద మీకు స్క్రోల్ చేసి రెడ్ కలర్‌లో అదే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా! సీటెట్ జూలై 2024 అని చెప్పేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఈ కింద మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజుకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్‌గా చదివిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ చెక్ బాక్స్‌లో టిక్ పెట్టేసిన తర్వాత మీరు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు ఇవన్నీ అంటే మీ యొక్క ఐడి అవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ ఇస్తారు. దాని తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్‌లో మరి పర్మనెంట్ అడ్రస్ అది 2 ఒకటే ఉంటే ఇవ్వచ్చు. అలాగే చూజ్ పాస్వర్డ్ అని ఉంది. సో, పాస్వర్డ్ ఇక్కడ మీద ఒకటి కొత్తగా చూజ్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. అలాగే సెలెక్ట్ సెక్యూరిటీ క్వెషన్ అలాగే ఆన్సర్ అని చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే క్యాప్చా ఉందో అది ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఆ నెంబర్ మీరు జాగ్రత్తగా అయితే రాసుకొని ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. లేదా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు
ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీరు ఫర్దర్‌గా అయితే అప్లికేషన్ డీటెయిల్స్ అక్కడ క్లియర్‌గా అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానివ్వండి, అక్కడ క్లియర్‌గా అయితే మీరు మీ యొక్క ఛాన్సెస్, ప్రిఫరెన్సెస్ కూడా అన్నీ ఇక్కడ జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ఆలోచించి అయితే మీరు అప్లై చేయండి. దీనికోసం మీరు ఒక స్కాన్డ్ కాపీ ఏదైతే ఉంటుందో ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. అవి అప్లోడ్ చేయాలి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు క్లియర్‌గా అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక మనం కింద చూసుకున్నట్లయితే మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్‌గా నేరుగా ఇక్కడ వచ్చి అప్లై చేసేసుకోవచ్చు. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.